హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే లైవ్ అప్డేట్స్ చాలా ఉన్నాయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రోజు నాకు ఏమనిపించింది అనేది క్లియర్ గా చెప్తాను. సో వితికా పున్ను వచ్చి చాలా అది ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టి చాలా విషయాలు అయితే బయటికి తీసారు, అవి కూడా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ నేను ఒక టాస్క్ అయ్యే వరకు మొత్తం చూశాను. ఇక్కడ పృథ్వీకి అయితే నాకు అన్యాయం జరిగినట్టు అనిపించింది. సో ఈ సంచాలకులు క్లియర్ గా చూడలేదు, బట్ టాస్క్లు అనిపించింది, కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ పృథ్వీకి అయితే అన్యాయం జరిగింది. ప్రేరణ ఒకటే నసబ్బా ఏంది, ఇప్పుడు గౌతమ్ కి ప్రేరణకి టై అయింది, 5-5 టై అయితే వాళ్ళ స్థానాలు చెప్పమన్నాడు బిగ్ బాస్. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు. సో థర్డ్ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ అనగానే ఒకటే గోల. అక్కడ అవినాష్ తన ఒపీనియన్ చెప్పాడు, అక్కడ గౌతమే ముందేసాడు అన్నట్టుగా చెప్తే లేదు నేనేసినా, గౌతమ్ వేయలేదు నేనేసినా, గొడవనబ్బా ప్రేరణ. అసలు ఏంటో ఏమో ప్రతిదీ ఒకటే ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది చాలా. పోనీ గౌతమ్ ప్రేరణ పేరు చెప్పినందుకైనా కూడా అక్కడ గ్రాటిట్యూడ్ లేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆ అమ్మాయి ఎపిసోడ్ లో ఏమైనా వేసారని అయితే లైవ్ చూసాను, థ్యాంక్స్ కూడా ఎక్కడ చెప్పినట్టు అనిపించలేదు నాకైతే. సో చూద్దామండి. సో ట్రూత్ ఆర్ గేమ్ పెట్టారు ప్రేరణ, పునర్నవి, వితిక. సో ఇక్కడ చాలా గట్టి పాయింట్స్ మాట్లాడారబ్బా. నిఖిల్ని అడిగారు, నువ్వు ఎక్కడైనా అబద్ధం చెప్పావంటే లేదు నేను ఎక్కడ అంటే నేను లోపల కొంచెం వీక్ ఉన్నా కూడా స్ట్రాంగ్ అని చెప్పానని ఏదో చెప్తాడు. తర్వాత నీకు కప్పు ఇక్కడ నీ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఎవరిని చూజ్ చేసుకుంటావు అంటే నీ కప్పుని చూజ్ చేసుకుంటాను, పెద్ద సుత్తి చెప్తాడు అక్కడ. కానీ మొన్న ఏమన్నాడు తెలుసా, మీరు విన్నారో లేదో, రోహిణితోని నేను బాండింగ్స్ కి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాను, నాకు కప్పు ముఖ్యం కాదు అని అన్నాడు. ఒక రోజుకి మాట మారుతుంది అబ్బా. నిఖిల్ ఫ్యాన్స్ కి ఇది కనిపించట్లేదా? నిఖిల్ ఫ్యాన్స్ కి ఇది మర్చిపోతున్నారా? ఒకప్పుడు ఏమన్నాడు, నాకు కప్పు ముఖ్యం కాదు, మొన్ననే కప్పు ముఖ్యం కాదు, నాకు బాండింగ్స్ ఫ్రెండ్షిప్స్ ముఖ్యం అని అన్నాడు. ఒకసారేమో యష్మి గురించి నాకు ఎవ్వరు లేరు, నేనే ఇట్లా నాకు యష్మి ఇవన్నీ వాళ్ళు ఏమైనా ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా ఒకసారి అంటాడు, ఒకసారి నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం అంటాడు. ఇప్పుడేమో నాకు కప్పే ముఖ్యము, నా కడుపు నిండినాకనే నేను ఎదుటోళ్ళ కడుపు నింపుతా ఇది. సో నిఖిల్ మాటలు అనేటివి ఇట్లా మారుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సో అతను అబద్ధాలు చెప్తున్నాడు, ప్రతి పూటకి అబద్ధాలు. వాళ్ళ మదర్ చెప్పింది ఒకటైతే గౌతమ్తో వేరే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. నాకు ఇది నచ్చట్లేదు. నువ్వు టాస్కులు ఆడతావు ఓకే, ఎవరిని నొప్పించకుండా మాస్క్ పెట్టుకొని ఆడతావు, అక్కడ కూడా మాస్క్ పెట్టుకొని చెప్తున్నట్టుగానే చెప్తుంటే మీరు ఇక్కడ కూడా కవర్ చేసుకోకండి అంటది. పునర్నవి మంచిగా మాట్లాడింది అబ్బా, సూపర్ అనిపించింది నాకు. సంచాలక పక్కన పెడితే వీళ్ళ మనోభావాలు కరెక్ట్ గా బయటకు తీసే ప్రయత్నం చేసింది. అక్కడ విష్ణుని కొంచెం విసుక్కున్నా కూడా పృథ్వీ నీ వల్లనే విష్ణు గేమ్ పాడవుతుంది, కానీ విష్ణు వల్ల నీ గేమ్ పాడవట్లేదు. సో మరి ఒక మాట అంటది, నువ్వు విష్ణువే లవ్ చేస్తుంది, నీ నుంచి ఏం లేదంటున్నావు కదా, మరి మ్యాచింగ్ డ్రెస్లు ఎందుకు వేసుకుంటున్నావు అన్నది పాయింటే కదా. నిజంగానే మ్యాచింగ్ డ్రెస్లు ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు ఫ్రెండ్ గా డీల్ చేసినప్పుడు, బయటకు వెళ్ళి చూసుకుందాం అనుకున్నప్పుడు, ఆ అమ్మాయి నీ పట్ల నువ్వు అంత ప్రేమ చేస్తుంటే నువ్వు చెప్పాల్సింది, అరే విష్ణు బయటికి వెళ్ళినాక చూసుకుందాంలే, నీ గేమ్ నువ్వు వాడు, ఇంతమంది వచ్చి చెప్తారు కదా, ఎందుకు నువ్వు సేవలు చేపించుకుంటావు, మసాజులు చేపించుకుంటావు, కాళ్ళు పట్టించుకుంటావు, సేమ్ మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుంటావు, వై ఇదంతా ఎందుకు? నిఖిల్ కూడా అంతే, నువ్వు యష్మి నీకు నచ్చినప్పుడు నువ్వు పక్కన పెట్టేయి, ముద్దులు ఇస్తావు, హగ్గులు ఇస్తావు, ఇవన్నీ చేస్తావు, మళ్ళీ బయటకు వస్తే నేను మంచోని, నా ఇంటనే ఆడవాళ్ళందరూ వాడుతుర్రు, ఇది కథ. మీరు మంచోళ్ళు జెంటిల్మెన్స్ అయితే మొత్తం పక్కన పెట్టేయండి. వద్దురా వద్దు, నాకు ఇవన్నీ నేను పెట్టుకోను, బయటకు వెళ్ళాక చూసుకుందాం, నా గేమ్ నాది, నీ గేమ్ నీది, మంచి ఫ్రెండ్స్ అంతే, మంచిగా మాట్లాడుకుందాం, దూరం. గౌతమ్ ఎట్లుంటాడు అట్లా ఉండాలి అమ్మాయిలతోని. గౌతమ్ ఎట్లుంటాడు, ఆ గౌతమ్ క్రష్ వచ్చింది అని అన్నాడు, అంతేగాని మితిమీరి హగ్గులు చేసుకొని బిగ్గులు చేసుకొని ఇట్లా చేయలే. తన లిమిట్ లో తను ఉంటాడు. అట్లా ఒక జెంటిల్మెన్ కున్న అర్హత ఏంటి? గౌతమ్ నేను పొగుడుతున్నాను అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేసి మాట్లాడండి. ముందు శుభశ్రీతో కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయడబ్బా గౌతమ్, నేను మంచి పిల్లాడు అన్నట్టుగా చెప్తున్నాను, కానీ అతనికి ఏమైనా ఫేవరిజం చూపెట్టలేదు. వీళ్ళ తప్పులు చెప్తుంటే మీకు అర్థం కావాలి అక్కడ ఏంటి అనేది. సో ఇక్కడ రోహిణిని కూడా అడుగుతారు, ఫదర్ లవ్ నుంచి గౌతమ్ కూడా అడుగుతారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ
సో అందరికి నబీల్ గురించి కూడా అడుగుతాడు, నాకు ఇక్కడ ఇవ్వలేరు అంటే బయట ఉన్నారా, నీ గేమ్ ఎందుకు ఇట్లా స్లో అవుతుంది, ఫస్ట్ లో బాగుండే ఇట్లా అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలా చెప్తారు, ఒక టాప్ 5 పెట్టిరు, ఒకరు మా అమ్మ వచ్చి మంచిగా ఆడుతున్నావు అనేది, ఇప్పుడు మీరు వచ్చేమో మంచిగా ఆడతలేవు అంటారు, నాకు ఏం అర్థమైతలేదు అంటాడు. అదైతే నిజం, 100% నిజం అనిపించింది. తర్వాత పట్టుదల, ఫిజికల్ స్ట్రెంత్ మీద గేమ్ పెట్టాలని చెప్తాడు. చెప్పగానే పున్ను వితిక పోయి సెలెక్ట్ చేసుకొని వస్తారు. వితికనేమో నిఖిల్ పృథ్వీ అంటది, పున్ను ఏమో గౌతమే అంటది, గౌతమ్ అంటది. లేదు ఇక్కడ మనం ఏ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒకరైతే నష్టపోతారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఒకవేళ మనం గౌతమ్ని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటే ప్రేరణని తేజని అపోనెంట్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ పృథ్వీని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ తేజాని అండ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటారు, గౌతమ్ సెలెక్ట్ చేసుకోపోవచ్చు. ఇట్లా ఆలోచిస్తారు అనమాట 10 రకాలుగా. వితిక బాగానే ఆలోచించింది, కానీ పున్ను మాత్రం గౌతమ్ అని అంటుంది. ఏంటి గౌతమ్ నచ్చిందా నీకు? నేను అనుకున్నా యాక్చువల్ గా ఇంట్లో మా హస్బెండ్ తో నేను చెప్తున్నా, అరే గౌతమ్ నచ్చినట్టు, గౌతమ్ నవ్వుకుంటూ అడుగుతుంది పున్ను. నాకు అనిపించింది వెంటనే అక్కడ ఆ సీన్, అరే నా మైండ్ లో నిజంగానే క్లిక్ అయింది ఈ మాట అనిపించింది. సో చెప్పేసింది అనమాట ఇక్కడ, అరే అంటే ఇద్దరు కొట్టుకుని నవ్వుతుంటారు, నీకు గౌతమ్ నచ్చిందా అని. ఇక బయటకు వచ్చి చెప్పేస్తారు. నా వితిక వచ్చేమో అంటది, నాకు నిఖిల్ ఇప్పటి వరకు గేమ్ ఆడలేదు కదా, నేనేమో గౌతము అని చెప్తారు. చెప్పంగానే ఇక వీళ్ళిద్దరిని వేసి సెలెక్ట్ చేసుకోమంటే ఇక్కడ నాకు నిఖిల్ గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అన్నట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకు అంటే అక్కడ గౌతమ్ ఫస్ట్ ప్రేరణనే అంటాడు, ఇక్కడనేమో నేను పృథ్వీ తేజ అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఫిజికల్ గేమ్ కదా, అమ్మాయిలు ఆడలేరేమో అన్నట్టుగా తీస్తాడు. అంటే నువ్వు తేజని సెలెక్ట్ చేసుకుని నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇక్కడ తేజని సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది సార్, గ్రూప్ గేమ్ అనేవాళ్ళు. కానీ ఇక్కడ గౌతమ్ ఏ వీక్ ఆ వీక్ చూస్ చేసుకుంటాడు. అబ్బా ప్రేరణ 2 సార్లు సెకండ్ వచ్చింది, నేను కూడా సెకండ్ వచ్చిన, సో నేనున్నా ప్రేరణ ఉండాలని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ నిఖిల్ తేజ పృథ్వీ అంటుంది తప్ప ప్రేరణ అని అంటలేడు అస్సలు. ఇక్కడ నిఖిల్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నాడు అంటే పృథ్వీ గౌతమ్ పేరు తీసేసి పృథ్వీ తేజ పేరు తీసి నేను పృథ్వీ అంటే నువ్వు తేజ అని అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయబోయిండేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే గౌతమ్ ఫ్రెండ్ తేజ కదా, ఫ్రెండ్షిప్ వైజ్ తీసుకుంటే గ్రూప్ గేమ్ అనొచ్చు అన్నట్టుగా ఒక ప్లాన్ చేశాడేమో అనిపించింది. కానీ ఇక్కడ గౌతమ్ అసలు సాక్రిఫైస్ అవ్వలేదు. ఏమంటాడంటే లేడీస్ కి బాయ్స్ కి అనుకూలంగా గేమ్స్ పెడతారు ఇక్కడ, సో ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ అయినా వాళ్ళ ఆ అమ్మాయి ఆడుతుంది అన్నట్టుగా చెప్తాడు. లేదు ఫిజికల్ టాస్క్ పెడితే మనం నలుగురం ఆడొచ్చు కదా మొగోళ్ళము అన్నట్టుగా నిఖిల్ ప్రేరేపించబోతాడు. కానీ ఇక్కడ గౌతమ్ స్టాండ్ అయి ఉన్నాడు, మస్తు అనిపించింది. ఇక్కడ నిఖిల్ ఎప్పుడు మాస్క్ వేసుకొని అక్కడ కూడా నేను తేజ పృథ్వీ అనుకున్నా అని అంటే ప్రేరణ వచ్చి అడుగుతుంది, నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు అని అడుగుతుంది. ఇక నబీల్ ఏమో నువ్వు మొత్తానికి అయితే సెలెక్ట్ అయినావు కదా ఊరికో ప్రేరణ అంటాడు. తర్వాత నిఖిల్కి నువ్వు ఎందుకు ఇట్లా ప్రతిసారి ఏదో కన్వే చేయాలని చూస్తావు, ప్రతిసారి ఏదో బొంకాలన్నట్టు చూస్తావు, మీ అమ్మ చెప్పింది కదా ఏదున్నా ముఖం మీద చెప్పే అని అప్పటికి నబీల్ నిఖిల్ అంటాడు. ఇది ఎంతవరకు ఎపిసోడ్ లో ప్లే అవుతుందో లేదో తెలియదు. సో అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక తర్వాతకు వచ్చేసి ఇక గొడవ జరుగుతుంది. తేజ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వై నాట్ మీ చూస్ అన్నట్టుగా అడుగుతాడు. అడిగితే లేదు అంటే ఇక్కడ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా నష్టం జరగాల్సిందే అని అంటాడు. సో గౌతమ్ ఏమంటాడంటే ప్రేరణ సెకండ్ వచ్చింది కదా అంటే తేజ వచ్చి నేను లాస్ట్ వచ్చినానా, లాస్ట్ ఎందుకు వచ్చినా నీ వల్లనే కదా, నువ్వే కదా నా లెటర్స్ అని ఎత్తుకపోయినావు అని అంటాడు. అట్లా కాదు తేజ, పింక్ డ్రెస్ బాగుందంటే బ్రింజల్ డ్రెస్ బాగాలేదని కాదు, సో నాకు అట్లా నువ్వు నీ గురించి కాదు, ఇక్కడ ప్రేరణ బాగా ప్రేరణ కూడా అంటది. అట్లా ఎందుకు తేజ, నన్ను చెప్తున్నంత మాత్రం నిన్ను బ్లేమ్ చేసినట్టు కానీ ప్రేరణ కూడా అంటది. సో ఇంకా తేజ ఇంకా గొడవ పడతా ఉంటాడు. అవినాష్ పోయి కూడా గౌతమ్ అడుగుతాడు, లేదు నేను అసలు ఫస్ట్ నుంచి నేను డబల్ పెట్టుకోలేదు, నేను ఇట్లనే పెట్టుకున్నా అంటాడు. ఇక తర్వాతకు వచ్చేసి మొత్తానికి కొంచెం గొడవ అవుతుంది. అయితే ఇక్కడ గేమ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గేమ్ జరిగేటప్పుడు పృథ్వీ 10, నిఖిల్ 9, ప్రేరణ గౌతమ్ 5 వేశారు. సో ఇక్కడ విన్నర్ ఎవరు స్థానాలు కూడా చెప్పానంగానే ఇక్కడ పృథ్వీ ఒక దగ్గర నీళ్ళలో కాలు పెట్టకుండా వెళ్ళాడంట. అలిగేషన్ వేస్తుంటే కదా ప్రేరణ, అయితే పృథ్వీకి రూల్స్ అతిక్రమించాడు కాబట్టి ఒక పాయింట్ తీసేస్తున్నాం అని చెప్పేసి చేస్తారు. చేసిన తర్వాత మరి ఇద్దరికి 9-9 అవుతుంది కదా, టై అవుతుంది కదా,
సో అది పృథ్వీ క్వశ్చన్ చేస్తాడు. కానీ నా క్వశ్చన్ కూడా అది, పృథ్వీకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక పాయింట్ తీసేసినావు నువ్వు, అప్పుడు టై అవుతుంది. టై అయినప్పుడు ఏం చేయాలి నువ్వు? టై అయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి ఇంకేమైనా పెట్టమంటారా? బిగ్ బాస్ టై అయింది అని మీరు అడగలేదు. లేదు, రూల్స్ అతిక్రమించారు కాబట్టి రూల్స్ కొందరు ఎట్లా అనుకుంటుంటే రూల్స్ ఫాలో అవుతూ ఆడింది కాబట్టి నిఖిలే విన్నర్ అంటారు. కానీ ఇక్కడ కొంచెం నాకు ఎందుకో నచ్చట్లేదు. కొందరు అట్లా ఆలోచిస్తారు, కొందరు ఇట్లా. కానీ ఇక్కడ నాకు ఎందుకో నా మట్టుకు నాకు పృథ్వీకి అన్యాయం జరిగిందని అనిపించింది. రూల్స్ బ్రేక్ చేసినా కూడా ఒకటి తీసేసినావు, అప్పుడు టై అవుతుంది. సో నువ్వు ఇద్దరికి 9-9 వస్తే అప్పుడు నువ్వు ఒకటి తీసేస్తే అప్పుడు నువ్వు పృథ్వీని సెకండ్ అనాల్సింది. పృథ్వీకి ఆల్రెడీ ఒకటి ఎక్కువ ఉంది, అది తీసేస్తే 9-9 అవుతుంది కదా. సో అది తర్వాత ఇక ప్రేరణ గోల ఇక్కడ 5-5 అయితే ఎవరి స్థానాలు అంటే ఫస్ట్ వీళ్ళు గౌతమ్ థర్డ్, ప్రేరణ 4th అనగానే ప్రేరణ కోపం వస్తుంది. అట్లా అంటారు, నేనే 5 వేసేసిన 6th పోయినా అప్పుడు గౌతమ్ వస్తున్నాడా అంటది. మళ్ళీ ఇక్కడ నబీల్ అవినాష్ ఏమంటారు, 4th 5th డిస్క్ వేసినప్పుడు అక్కడ పృథ్వీ పట్టుకున్నాడు గౌతమ్ని, లేకపోతే గౌతమి 6-8 అని అన్నాడు. ప్రేరణ కూడా నాది కూడా మధ్యలో ఒకరు క్యాచ్ చేసాడు, నాది కూడా 7 అని ప్రేరణ గోల. ఇట్లా గోల చేసి పాపం వాళ్ళు కన్ఫ్యూజన్ మైండ్ లో ఉన్నారు అబ్బా సంచాలకులు ఇద్దరు. కరెక్ట్, ఒక ఇద్దరిని నేను చూస్తా, ఒక ఇద్దరిని మీరు చూడండి అనుకుంటే బాగుండేది. సో ప్రేరణ అన్నందుకు మళ్ళీ ప్రేరణ తాడు, గౌతమ్ 4th. పాపం గౌతమ్ ఎక్కడా అన్నాడబ్బా, సైలెంట్ గా ఉంటాడు, ఏది ఇచ్చినా ఓకే అంటాడు. ఈ అమ్మాయికి గ్రాటిట్యూడ్ లేదు, ఏం లేదు. తర్వాత కూర్చొని విష్ణు చదువుతుంటది, ఇట్లా క్యాచ్ పట్టుకోవద్దు అని ఉంది రూల్స్ లో, కింద పడ్డదేయాలని ఉంది అని ఇట్లా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ క్యాచ్లు పట్టుకున్నారు, వీళ్ళు క్యాచ్లు పట్టుకుని కూడా కొన్ని వేసేసారు. సో మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. సో నాకు ఎందుకో కొంచెం పృథ్వీకి అన్యాయం జరిగింది, ఈ ప్రేరణ గోల వల్ల గౌతమ్ కూడా అన్యాయం జరిగిందా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. సో ఇంకా మనకి 4th TTF కంటెండర్ గా తేజ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మిగిలిన వాళ్ళకి అందరికి పెట్టినట్టున్నారు. సో వాళ్ళతో TTF కంటెండర్ అయినట్టుగా తేజ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.